వెల్కమ్ టు MK7 టీవీ. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా డాక్టర్స్ కాలనీలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన డాక్టర్స్ కాలనీ డివిజన్ మరియు సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ. మా మహేశ్వరం నియోజకవర్గం నూతనంగా ఏర్పడ్డ డాక్టర్స్ కాలనీ డివిజన్లోని మొదటి మహిళా ఉపాధ్యాయురాయలు సావిత్రిబాయి పూలే జయంతి 195వ జయంతి మా సోదరుడు లోకేష్ కల్పన గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటాము. అలాగే మా సర్నా డివిజన్ కాంగ్రెస్ పార్టీ మరియు డాక్టర్స్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ ఈరోజు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనము ప్రతిరోజు చదువుకి వెళ్తున్నాం. ఆ చదువుకు ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి మహిళా సోదరిమణి అంటే సావిత్రిబాయి పూలే గారు. యువత చెడు మార్గంలో పోతా ఉన్నది. యువత మేల్కొనాలి, ఆదర్శంగా తీసుకోవాలి. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు అలాంటి గొప్ప మహానాయులు పుట్టిన మన గడ్డ మీద వాళ్ళు చేసిన సేవలని మనం గుర్తించుకుని పిల్లలు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలది, 10 సంవత్సరాలు కేసీఆర్ అదొకటి పాలు చేసిండు. 2 సంవత్సరాల్లో 65,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. అలాగే మన మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి గారు మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీలోని ఫ్యూచర్ సిటీ అనేది తీసుకొచ్చి ఈరోజు మన మహేశ్వరానికి ఒక గుండెకాయలాగా ఈరోజు కిచ్చన లక్ష్మారెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మనం పిల్లలకు, మన తల్లిదండ్రులు, మన పిల్లలు స్కూల్కి వెళ్తురా, కాలేజీకి వెళ్తురా, ఏం చేస్తున్నారు అనే దృష్టి పెట్టాలి తల్లిదండ్రులు. మనం అనునిత్యము జాబ్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ తల్లిదండ్రులు బిజీగా ఉంటారు. పిల్లలు పట్టించుకుంటలేరు. పిల్లలు చెడు మార్గంలో పోతూ ఉన్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ప్రధాన భూమిక పోషించాలని కోరుకుంటూ ఈరోజు ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు జరిగినందుకు ప్రతి ఒక్కరికి పేరు పెన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.